బులెటిన్లో మరో అంశం చూసుకున్నట్టయితే ఇరాన్పై అమెరికా దాడి గంటల వ్యవధిలో జరుగుతుందనే ప్రచారం. విమానాలు కదిలాయి, స్థానిక స్థావరాలపై కూడా ఖాళీ అయ్యాయి. టీవీ స్క్రీన్లపై యుద్ధ మేఘాలు కూడా కనిపించాయి. అయితే చివరి నిమిషంలో ఈ నిర్ణయానికి అగ్రరాజ్యం బ్రేక్ వేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేసినటువంటి ఈ పరిణామం వెనుక అసలు ఏం జరిగింది? ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి? ఇది నిజంగా శాంతి సంకేతమా లేదా మరోసారి తుఫాన్ ముందు నిశ్శబ్దమా? ఇరాన్పై అమెరికా దాడి ఖాయమనే ప్రచారం ఇక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపింది. అయితే చివరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. యుద్ధం జరుగుతుందనే అంచనాలు ఉన్న సమయంలో ఒక్కసారిగా వైట్ హౌస్ స్వరం మారింది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేమిటి అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి ప్రధాన ప్రశ్న. ఇది శాంతి వైపు అడిగేనా లేక మరింత పెద్ద దాడికి ముందుకు వ్యూహాత్మక విరామమా అన్న సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలు అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం తీవ్ర బలప్రయోగానికి దిగింది. ఈ పరిస్థితులపై ట్రంప్ మొదట అత్యంత దూకుడుగా స్పందించారు. నిరసనకారులపై హింస ఆపకపోతే అమెరికా సైనికంగా జోక్యం చేసుకుంటుందని బహిరంగ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. హెల్స్ ఈజ్ ఆన్ ది వే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసి ప్రపంచాన్ని కూడా షాక్ గురిచేశారు ట్రంప్. అయితే అక్కడితో మాటలు ఆగలేదు. ట్రంప్ మాటలకు సైనిక కదలికలు తోడయ్యాయి. ఇక మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల్లో కదలికలు కూడా యుద్ధ సంకేతాలను మరింత బలపరిచాయి. ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ నుండి కూడా అమెరికా సిబ్బంది తరలింపు, సౌదీ, కువైట్లో అలర్ట్స్, అలాగే యుద్ధ విమానాల రీలొకేషన్ వంటి అంశాలు యుద్ధం తప్పదని సంకేతాలు ఇచ్చాయి. యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో దాడి జరగాల్సిన సమయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. అయితే ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక మొదటి ప్రధాన కారణం గల్ఫ్ దేశాల దౌత్య ఒత్తిడి. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే దాని ప్రభావం ముందుగా సౌదీ అరేబియా, ఖతర్, కువైట్ వంటి దేశాలపై పడుతుందని ఆయా దేశాలు హెచ్చరించాయి. ఇరాన్ ప్రతీకార దాడులు ముందుగా గల్ఫ్ దేశాలపైనే జరుగుతుందని తెలిపాయి. అలాగే అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలు అలాగే లక్ష్యాలుగా మారుతాయని గల్ఫ్ దేశాలు భయపడ్డాయి. ఈ పరిణామం మొత్తం మధ్యప్రాచుర్యాన్ని యుద్ధ మంటల్లోకి నెట్టేస్తుందన్న హెచ్చరికలు కూడా ట్రంప్ నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇక ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక ఇజ్రాయెల్ రెండో కారణం. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చాలని ఇజ్రాయెల్ భావిస్తున్నప్పటికీ ఆ దేశంపై అమెరికా సైనిక దాడి సరైంది కాదని ఇజ్రాయెల్ తెలిపింది. బాంబులతో పాలన మారదని, బాహ్య దాడికి జరిగితే ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి మరింత దగ్గరవుతారని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అంచనాలు చెబుతున్నాయి. ఇది అమెరికా వ్యూహానికి తీవ్ర నష్టమని ఇజ్రాయెల్ వైపు నుండి ట్రంప్కు సంకేతాలు వెళ్లాయి. ఇక ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక మరో కారణం కూడా ఉంది. పూర్తి స్థాయి యుద్ధం చేయాలంటే అమెరికా ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదన్న వాస్తవం ట్రంప్కు అర్థమైంది. పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇంకా అవసరమైన ప్రాంతాల్లో మోహరించలేదు. ఇక పేట్రియట్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థల సంఖ్య కూడా పరిమితంగా ఉంది. ఇరాన్ వంటి దేశంలో యుద్ధం అంటే ఒక 2 రోజుల వ్యవహారం కాదు. దీర్ఘకాలిక యుద్ధంలోకి దిగే పరిస్థితి అమెరికాకు ఆ దశలో అనుకూలంగా లేదు. ఇక ఈ కారణం చేత కూడా ట్రంప్ వెనక్కి తగ్గారని చెప్పొచ్చు. ఇక ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయి. యుద్ధాలు ప్రకటించడం అలాగే ప్రారంభించడం సులువు కానీ ముగించడం కష్టమన్న ఇక పాఠాన్ని అమెరికా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అనుభవాల ద్వారా నేర్చుకుంది. ఎన్నికల వాతావరణంలో ఉన్నటువంటి అమెరికాలో మరో పెద్ద యుద్ధం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెస్తోంది. ఇక ట్రంప్ తనను తాను అమెరికాను యుద్ధాల నుండి దూరంగా ఉంచిన నాయకుడిగా చూపించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే తక్షణ విజయం కనిపించని యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
అయితే ట్రంప్ పూర్తిగా వెనక్కి తగ్గాడని భావించడం పొరపాటే. సైనిక దాడిని ఆపినప్పటికీ కూడా ఆర్థిక సైబర్ ఒత్తిడిని కూడా మాత్రం పెంచేశాడు. ఇరాన్ భద్రతా అధికారులపై కొంత ఆంక్షలు, బ్యాంకింగ్ నెట్వర్క్లపై దాడులు, నిఘా పెంపు వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అంటే యుద్ధం జరగకపోయినా ఒత్తిడి యుద్ధం మాత్రం కొనసాగుతోంది. మరోవైపు ఇరాన్లో పరిస్థితి బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల అసంతృప్తిగా ఇంకా మండుతూనే ఉంది. నిరసనల భయంతో తగ్గాయా లేక నిజంగా ఆగాయా అన్నది స్పష్టంగా తెలియదు. ఇంటర్నెట్ నియంత్రణ వల్ల వాస్తవాలు బయటకు రావడం లేదు. ఈ నిశ్శబ్ద తాత్కాలికమేనని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ట్రంప్ వెనక్కి తగ్గిన నిర్ణయాన్ని శాంతి సంకేతంగా కాకుండా వ్యూహాత్మక విరామంగా చూడాల్సిందే. సరైన సమయం, సరైన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ అదే దూకుడుతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మాత్రం తెలుస్తోంది. ఇప్పటికీ మాత్రం ట్రంప్ తుపాకీ ట్రిగర్పై వేలు పెట్టినా కాల్చకుండా ఆగారు. ఇది యుద్ధం ముగిసిన కథ కాదు, ఇది యుద్ధానికి ముందు వచ్చినటువంటి నిశ్శబ్దం కావచ్చు. ట్రంప్ నిజంగా శాంతిని కోరుకుంటున్నాడా లేక పెద్ద దాడికి ముందు టైం కొనుగోలు చేస్తున్నాడా అన్నదానికి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సింది.